హాయ్ హలో అండి, వెల్కమ్ టు శృతిరాజ్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే మటన్ అండి. మటన్ చింతచిగురు మటన్. మిక్సీలో అల్లం వెల్లిపాయ అండి, కొబ్బరి, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 6, ఇలాచి ఓ 3, ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మటన్ శుభ్రంగా కడిగి ఆడబెట్టండి. పసుపు, కారం, ఉప్పు, మెత్తగా మిక్సీలో పట్టుకున్న పేస్ట్ ఉంది కండి, మసాలా పేస్ట్ అంతా వేసి కలుపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, అవి మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకుని మిశ్రమాన్ని కుక్కర్లో వేసి మగ్గించాలండి. కాసేపు ఆయిల్లో మగ్గాలి. మా పాపే చెప్పిద్దండి ఎప్పుడు, నాకు చెప్పాలనే కొత్తగా అనిపిస్తుంది, ఏమనుకోకండి. చిన్న మంట మీద ఆయిల్లో మంచి కుక్ అయిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. కుక్కర్ ఆన్ చేసి విజిల్ పెట్టుకోవాలి. 10 విజిల్స్ రానిచ్చాండి నేను. కొంచెం మరి పాతదే కదా, కొత్తది అయితే ఒక 5 విజిల్స్తో అయిపోయిద్ది. చింతచిగురు అండి, చాలా ఫ్రెష్గా ఉంది. మొత్తం పుల్లలన్నీ ఏరేసి నీట్గా తీసి పెట్టాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ పుల్లలన్నీ తీసేసాండి. చింతచిగురుతో ఏ వెరైటీ చేసినా చాలా సూపర్గా ఉంటుందండి. చింతచిగురు పప్పు కానీ, చింతచిగురు మటన్ కానీ, చింతచిగురు రొయ్యలు కానీ, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. చింతచిగురు కోడిగుడ్డు చాలా బాగుంటుందండి. చింతచిగురు దొరికిన రోజులు వదిలిపెట్టను, తెచ్చుకుంటానే ఉంటాను. అన్ సీజన్లో కూడా ఎత్తుతా అండి నేను. ఎవరో ఒక్కళ్ళు అట్లా పెడతానే ఉంటారు, ఎంత కాస్ట్ అయినా తెచ్చుకుంటా. చింతచిగురు, కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం మిక్స్ చేసి కడిగి వేసాండి. చింతచిగురులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసి కడిగాను. కడిగేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ రానిచ్చాండి. చూడండి ఆయిల్ అంతా ఎట్లా పైకి తేలిందో. అయిపోయిందండి కర్రీ. మసాలా పొడి యాడ్ చేయాలి.
నేను చేసిన విధంగా ఇట్లా చేసి చూడండి, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను పెట్టిన రొయ్యల కూర కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, చేపల కూర కానీ, ఏదైనా నేను చెప్పినట్టు నేను ఎలా చూపించానో అలాగే చేయండి. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మెత్తగా ఉడికిపోయిందండి. చింతచిగురు మటన్ కర్రీ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ అండి. ఓకే, బై బాయ్.